హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళమైనా సరే మనం గనక ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఒక 80 గ్రాములు 80 గ్రామ్స్ వరకు గోల్డ్ అన్నది తీసుకోగలుగుతాం. 80 గ్రామ్స్ అంటే దగ్గర దగ్గర 7 లక్షల రూపాయలు. ఈరోజు ఉన్న రేటు ప్రకారం 22 గ్రాముల బంగారం 8,260 రూపాయలు గ్రామ్, అంటే 6,56,000 రూపాయలు 80 గ్రాములు అవుతుంది. అంటే దగ్గర దగ్గర 7 లక్షల రూపాయలు గోల్డ్ మనం కొనాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలు ఉన్నారు, లేదంటే మనకే కావాలి, అలా కొనాల్సిన అవసరం ఉంది, కానీ రేటు పెరిగిపోతుంది, కొనలేము అని చెప్పి మనం కంగారు ఏమీ పడక్కర్లేదు. దానికోసం మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం ఈజీగా తీసుకోవచ్చు అన్నదైతే చూద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. అయితే మనము ఒక 80 గ్రాముల వరకు బంగారం కొనాలి, అది మనకి ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకి పెట్టాల్సిన అవసరం ఉంది, కొనాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనము ఒకవేళ ఆడపిల్ల కనుక ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి 25 సంవత్సరాల లోపు పెళ్లి చేయడానికి అయితే ప్రయత్నించాలి. ఎందుకంటే మనం ఒక 22 సంవత్సరాలు వాళ్ళని ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు, అది బీటెక్ అయితే బీటెక్, లేదా పీజీ అయితే పీజీ, ఏదో ఒకటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు మనకు కష్టమైనా సరే మనం కొద్దిగా వాళ్ళని చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టేలాగా ఏదైనా ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రమే మ్యారేజ్ చేయగలిగితే మనం వాళ్ళకి ఎప్పుడైనా సరే మనము ఎంత కట్నం ఇచ్చినా ఎంత బంగారం ఇచ్చినా వాళ్ళకి మనము ఎవ్వరు దోచుకోలేని జ్ఞానం ఏదైతే ఉందో అది మనం మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఎప్పుడు ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు కాబట్టి వాళ్ళకి మళ్ళీ మ్యారేజ్ చేసిన తర్వాత చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడే అవకాశం అక్కడ దొరుకుతుందో లేదో కాబట్టి మన చేతిలో ఉన్నంత వరకు మనం అయితే ముందు మనం వాళ్ళకి ఇచ్చే మొదటి ఆస్తి అయితే చదువు. అయితే ఒక 22 సంవత్సరాల వరకు చదివిస్తాం. అప్పుడు తర్వాత ఒక 2-3 సంవత్సరాలు మన ఇంట్లో జాబ్ చేసుకుంటారు కాబట్టి ఈ 2-3 సంవత్సరాల్లో వాళ్ళకి మనం ఎంతవరకు 22 సంవత్సరాల్లో మనం ఎంతవరకు బంగారం కొనగలిగితే మన స్తోమతకు తగ్గట్టు అంతవరకు కొన్న, ఈ 2-3 సంవత్సరాల్లో వాళ్ళు జాబ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు కొద్ది గొప్ప సేవింగ్స్ చేసుకొని వాళ్ళు ఈ 2-3 సంవత్సరాలు ఏదైనా గోల్డ్ కొనుక్కుంటే వాళ్ళకి నచ్చినవి వాళ్ళు కొనుక్కుంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఒకవేళ ఆడపిల్లలు లేరు, మన కోసం మనం గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా గోల్డ్ని కొద్దిగా కాయిన్స్ రూపంలోనో, లేదంటే కొంచెం గోల్డ్ స్కీమ్స్ కట్టుకొని ఆర్నమెంట్స్ రూపంలో కానీ తీసుకోవడానికి అయితే ప్రయత్నించాలి. మనం మన కోసం మనకి ఒక నెక్లెస్ ఉంది చాలు అని ఊరుకోవడం ఇంకా గాజులు, హారం అలాంటివి కొనుక్కోవడానికి ఎందుకంటే ప్రయత్నించాలి. మనము రేపొద్దున్న ఏదైనా ఆస్తి కొనుక్కున్నప్పుడు, అది ల్యాండ్ అయినా కానీ లేదంటే ఇల్లు అయినా కానీ ఏదైనా కొనుక్కుంటున్నాం అనుకోండి, అలా ఇల్లు కానీ ల్యాండ్ కానీ ఏం కొనుక్కున్నా సరే మనకి డబ్బు అవసరమైతే కనుక అప్పుడు మనకి మనం కొనుక్కోవడానికి కొద్దిగా డబ్బు తగ్గిందనుకోండి, మనం గోల్డ్ని తక్కువ వడ్డీ రేటుకి బ్యాంకులో తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులను మనం ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే కనుక మనకి ఇంకా ఏదైనా అత్యవసరం వచ్చిందనుకోండి, మనము ఎవరి దగ్గరికి చేయబదులుగా వెళ్ళకుండా మన దగ్గర ఉన్న బంగారం ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాంకులో తాకట్టు పెట్టుకొని ఆ డబ్బునైతే మనకి అవసరాన్ని తీర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అట్లాగా మనం రేటు పెరిగినా సరే, మనకి ఆడపిల్లలు లేకపోయినా సరే, మనం బంగారం మాత్రం ఎంతో కొంత మ్యాక్సిమం సంవత్సరానికి ఒక 2 గ్రాములైనా కొనడానికి అయితే ప్రయత్నిద్దాం. అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే 1 గ్రామ్ జ్యువెలరీ అయితే బాగా కొంటున్నారు. నేనైతే మొన్న ఒక మ్యారేజ్కి అయితే వెళ్ళాను. మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 2 సూట్ కేసులు అయితే తెచ్చుకున్నారు. మామూలుగా ఏంటంటే బట్టలు మార్చే పని ఉంటుంది కాబట్టి నేనేమనుకున్నానంటే అందులో బట్టలు ఉన్నాయేమో అనుకున్నా, కానీ కానే కాదు. ఒక సూట్ కేసులో మాత్రమే బట్టలు ఉన్నాయి. ఇంకో సూట్ కేసులో ఓపెన్ చేసి చూస్తే నాకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది. దాని నిండా కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది. అవి బాక్సుల్లో సెట్లుగా ఉండి బాక్సుల్లో ఉన్నాయి. హారం, నెక్లెస్, తర్వాత చెవులి, పాపిడి చైను, తర్వాత వచ్చేసి వడ్లానం, అట్లాగా మొత్తం దేనికి దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా సెట్లో ఉన్నాయి. చక్కగా మంచి షైనింగ్తోని చాలా లేటెస్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అయితే చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మనము ఆ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనటం, అది ఒక 1000 రూపాయలు పెట్టుకొని లేదా 10,000 రూపాయలు పెట్టుకొని ఎన్ని వేల రూపాయలు పెట్టుకున్నా సరే మళ్ళీ మనం వాటిని తిప్పి అమ్మలేము. దానికి మళ్ళీ
మనం పెట్టిన ఒక రూపాయి అంటే రూపాయి కూడా దాని మీద పెట్టిన రూపాయి కూడా వెనక్కి రాదు. అయితే మనకి ఎలాగ వెనక్కి రాని వాటి మీద మనం డబ్బులు పెట్టడం అనేది అనవసరమైన పని. అట్లాగా మనకి ఎప్పుడైనా అవసరం అయితే కనుక మన దగ్గర డబ్బులు లేవు కానీ మనకి ఆ వస్తువు అవసరం ఉంది అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనం కొనే బదులు మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరి దగ్గరైనా ఒకవేళ అలాంటి జ్యువెలరీ ఉంటే వాళ్ళ దగ్గరని అడిగి షేర్ చేసుకోవడం, లేదా నైబర్స్ని అడిగి షేర్ చేసుకోవడం, అట్లాంటి దానికి దేనికైనా కొద్దిగా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. కానీ ఇట్లాగా 1 గ్రామ్ జ్యువెలరీ మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రం అనవసరం. అవి మనం 1000 రూపాయలే కదా, 2000 రూపాయలే కదా అని చెప్పి కొంటాము, అయ్యే వేలు అవుతాయి. ఆ 2000 3000కి ఇంకొక 2000 3000 వేసుకుంటే 1 గ్రామ్ బంగారం వస్తుంది కదా. ఆ విధంగా అయితే ఆలోచిద్దాం. మనము ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా కొనడానికి మెయిన్ ఏంటంటే రీజన్ మన డ్రెస్కి మన ఫేస్కి మంచి లుక్ రావాలి అని చెప్పి ఆలోచిస్తాం. అది ఫోటో ఎపీరియన్స్కి బాగుంటుంది అనుకుంటాం. ఎప్పుడైనా సరే మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రమే మనం బాగున్నాం అన్నదానికి కారణం అవ్వాలి, కానీ మనం వేసుకునే జ్యువెలరీ కానీ ఏదైనా కాకూడదని నా ఉద్దేశం. అయితే మనము ఇప్పుడు ఒక 80 గ్రామ్స్ వరకు గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు సేవింగ్స్ అనేవి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. మనకి ఒక సంవత్సరం పాప అలాంటప్పుడు మనం సేవింగ్స్ మొదలు పెట్టుకున్నాము, మనం గోల్డ్ తీసుకోవడం మొదలు పెట్టుకున్నాము అనుకోండి. ఒక 80 గ్రామ్స్ వాళ్ళ మ్యారేజ్ టైంకి కొనాలనుకుంటే మన సంవత్సరానికి ఒక 2 గ్రాములు చొప్పున మనం కొన్ని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అదే 2-3 సంవత్సరాల పిల్లల కాంచి మనం సేవింగ్స్ మొదలు పెట్టాం. ఎందుకంటే మనకు కూడా పిల్లలు పుట్టగానే మనం సేవింగ్స్ చేయాలి, గోల్డ్ కొనాలి అన్నంత ఐడియా మనకి రాదు కదా. సో అలాంటప్పుడు మనం 2-3 సంవత్సరాలు అప్పుడు మొదలు పెట్టామనుకోండి, అప్పుడు కొన్ని సంవత్సరానికి మనం ఒక 4 గ్రాములు 3-4 గ్రాముల వరకు కొనుక్కుంటే సరిపోతుంది. అదే కనుక మనము ఒక 6 సంవత్సరాల పిల్లల కాంచి కొనడం మొదలు పెట్టామనుకోండి, అప్పుడు మనం ఒక సుమారు 6 గ్రాముల బంగారం వరకు సంవత్సరానికి కొనాలి. అదే కనుక 12 సంవత్సరాల వరకు వచ్చేసినాయి అనుకోండి పిల్లలకి, మనం వచ్చేసి 7-8 గ్రాముల బంగారం వరకు సంవత్సరానికి కొనవలసి ఉంటుంది. అదే 15 సంవత్సరాలు అలా వచ్చేసినాయి అనుకోండి పిల్లలకి, ఖచ్చితంగా మనం సంవత్సరానికి 8 గ్రాముల వరకు బంగారం అయితే కొనాలి. అందుకనే మనము ఎర్లీగా మనం గోల్డ్ కొనడం అనేది స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి బర్డెన్ లేకుండా కొంచెం కొనగలుగుతాం. అదే కనుక మనం పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు అప్పుడు మనం కొంటున్నాం అనుకోండి, కొద్దిగా ఎక్కువగా మనం కొనవలసి వస్తుంది. అది మనకి బర్డెన్ అవుతుంది. ఎందుకంటే గోల్డ్ రేట్లు అన్నవి ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదు కాబట్టి మనకి రేటు పెరిగిపోతుంది, కాబట్టి మనకి కొనడం కూడా చాలా కష్టం అవుతుంది. అందుకని పిల్లలు చిన్నప్పుడే మనము గోల్డ్ ఏదైనా కొనాలనుకున్నప్పుడు చిన్నప్పుడే ప్లానింగ్స్ అయితే చేసుకుందాం. ఒక 5 సంవత్సరాల పిల్లలప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే కనుక మనం 80 గ్రాముల బంగారం కొనాలని, అప్పుడు మనకు వచ్చేసి మనము ఒక 20 సంవత్సరాల వరకు సేవింగ్స్ చేసుకోవాలి. అంటే మనం సంవత్సరానికి వచ్చేసి 32,800 రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలి. అంటే 2,800 రూపాయలు ప్రతి నెల మనం గోల్డ్ కోసం అట్టు పెట్టవలసి ఉంటుంది. అది చిట్ రూపంలో అట్టు పెడతామా, లేకపోతే గోల్డ్ స్కీమ్ కట్టుకుంటామా, లేదంటే ఇంకొక ఆర్డీ కట్టుకుంటామా, అది మన ఇష్టం. తర్వాత ఒక 10 సంవత్సరాల పాప అలా వచ్చేసారనుకోండి, అప్పుడు మనం ఒక 15 సంవత్సరాల వరకు మనము గోల్డ్ కోసం సేవింగ్స్ చేసుకోవాలి. అప్పుడు వచ్చేసి మనము సంవత్సరానికి 15 సంవత్సరాలు కూడా సంవత్సరానికి వచ్చేసి 43,800 వరకు సేవింగ్స్ చేసుకోవాలి. అదే నెలకైతే కనుక 3,650 రూపాయల వరకు గోల్డ్ కోసం సేవింగ్స్ అయితే చేసుకోవాలి. అదే కనుక 15 సంవత్సరాలు వరకు వాళ్ళు పిల్లలు ఏజ్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనకి కొనడానికి 10 సంవత్సరాలు మాత్రమే టైం ఉంటుంది. అప్పుడు వచ్చేసి సంవత్సరానికి 65,600 రూపాయల వరకు మనం సేవింగ్స్ చేసుకోవాలి. అంటే నెలకు వచ్చేసి 5,500 రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి. అదే కనుక ఒక 20 సంవత్సరాలు అంటే పిల్లలకి 20 సంవత్సరాలు వచ్చేస్తే మనం మ్యారేజ్ చేయడానికి ఒక 4-5 సంవత్సరాల టైం ఉంటుంది. కాబట్టి అప్పుడు వచ్చేసి మనం నెలకి సంవత్సరానికి వచ్చేసి 1,31,200 రూపాయల వరకు సేవింగ్స్ చేసుకోవాలి. అంటే నెలకి 11,000 రూపాయల వరకు మనం సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగా మ్యాక్సిమము కుదిరినంత వరకు సంవత్సరానికి కొంత గోల్డ్ తీసుకొని పెట్టుకోవడం, గోల్డ్ ఆర్నమెంట్ కానీ కాయిన్స్ కానీ కొని పెట్టుకోవడం, అలాగా కొద్దిగా మనం సేవింగ్స్ చేసుకున్న డబ్బులతో మనం ఆ గోల్డ్ కాయిన్సే తీసి పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. అదే కనుక మనం గోల్డ్ స్కీమ్స్ ఏమైనా కట్టడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏంటంటే గోల్డ్ రేట్ బాగా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దాంట్లో అమౌంట్ అక్యుములేటెడ్ ఒకటి, గోల్డ్ అక్యుములేటెడ్ ఒకటి ఉంటుంది. మనం గోల్డ్ అక్యుములేటెడ్ దాన్ని చూస్ చేసుకోవాలి. తర్వాత గోల్డ్ స్కీమ్స్
ఎప్పుడు కట్టుకున్నా సరే మనం వచ్చేసి ఆర్నమెంట్సే కొనుక్కోవడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా కాయిన్స్ కొనుక్కున్న తర్వాత మనం ఆర్నమెంట్ తీసుకుందాం అంటే కనుక మనము గోల్డ్ స్కీమ్ కట్టినందుకు మనకి మిగిలే వేస్టేజ్ ఏదైతే ఉందో అది మనకి అడ్వాంటేజ్ అవ్వదు. ఎందుకంటే కాయిన్స్ తీసుకుంటే ఆ కాయిన్స్ మీద పెద్దగా వేస్టేజ్ అనేది మనకి ఏమీ ఉండదు. కాబట్టి అప్పుడు మనం కట్టిన స్కీమ్ ఏదైతే ఉందో దానివల్ల మనకి పెద్ద ఫలితం అయితే ఉండదు. అలాగే మనం ఎప్పుడు కూడా సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలంటే మనం టార్గెట్ ఫిక్స్ చేసుకొని మన పిల్లలకే కానీ మనకే కానీ ఎంత గోల్డ్ కావాలి, ఎంత ఇది అని చెప్పి ఇన్ని గ్రామ్స్ అని టార్గెట్ ఫిక్స్ చేసుకొని దానికోసం సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకొని ఆ విధంగా సేవింగ్స్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి వచ్చేసి ఒక 3,000 రూపాయల వరకు మనం ఎప్పుడైనా సరే బట్టలు కొంటున్నాము అంటే కనుక ఒక్కసారి ఆ బట్టలు కొనే ముందు ఒక 1/2 గ్రామైన బంగారం కొని తర్వాత బట్టలు కొనడం అలవాటు చేసుకోండి. అట్లాగా కనీసం 1/2 గ్రామ్ బంగారం కొనడం తర్వాత బట్టలు కొనడం ఆ విధంగా అలవాటు చేసుకుంటే కనుక మనకి తెలియకుండానే మనం బట్టలు కొన్నప్పుడల్లా కూడా మనం బంగారం కొంటాం కదా, అలాగా మనకు తెలియకుండా మనమే సంవత్సరానికి ఒక 2 గ్రాముల వరకు బంగారం అయితే ఈజీగా కొనగలుగుతాము. ఇదండి, ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళమైనా సరే మనం కనుక ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే దగ్గర 80 గ్రాముల బంగారం వరకు కూడా మనమైతే ఈజీగా కొనగలుగుతాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.